ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్ రాజేశ్వర్ రెడ్డి గారు, చారి గారు ఇక నుంచి ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు నమస్తే అండి. సార్ చారి గారు, ఇప్పుడు సర్వసాధారణంగా పెద్దవాళ్ళు అనేవాళ్ళు పిల్లలకి ఈ గిఫ్ట్లు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో ఉన్న కల్చర్. ఇది మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఏదైనా అకేషన్స్కి పెద్దవాళ్ళు పిల్లలకి ఏదైనా విలువైన బహుమతులు ఇవ్వడమో, లేదంటే క్యాష్ ఇవ్వడమో, లేదంటే ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్ చేయిస్తుంటారు పెద్దవాళ్ళు పిల్లలకి. బట్ ఇది రెగ్యులర్గా జరిగేదే. ఇలా కాకుండా దీన్ని కొంచెం మార్చి పిల్లలే పెద్దవాళ్ళకి ఏదైనా విలువైన బహుమతులు ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం మరి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అంటారు పిల్లలు పెద్దవాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడానికి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు ఫ్యూచర్లో ప్రయోజకులు అవ్వాలని ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళందరూ వాళ్ళ మీద పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి డబ్బులు అండి, ఎస్పెషల్గా 80s 90s టైంలో. సో వాళ్ళ సంపాదించిన డబ్బంతా వాళ్ళకి ఇన్వెస్ట్ చేసేసి, సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఫ్యూచర్కి ఇన్వెస్ట్మెంట్స్ అనేది పక్కన పెట్టుకోకుండా ఉన్నారన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ అంటే పిల్లలు ఇప్పుడు మంచి సెటిల్ అయ్యారు, వాళ్ళు కూడా పేరెంట్స్కి గిఫ్ట్స్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు కూడా పేరెంట్స్కి ఏదో ఒక రకంలో యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు పేరెంట్స్కి రెగ్యులర్గా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడానికి వాళ్ళు ఫాలో అవుతున్న ప్రాసెస్ ఏంటంటే, కొంతమంది పేరెంట్స్కి అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం, లేదా అడిగినప్పుడల్లా గోల్డ్ కొని ఇవ్వడము, లేదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు డబ్బులు చేతిలో పెట్టడం, ఇది ఒకటి చేస్తున్నారు. లేదా ఇంకొంతమంది రెగ్యులర్ ఇన్కమ్ ఇవ్వాలి అని చెప్పేసి ఏ ఎఫ్డిఓ చేసేసి దాని నుంచి వస్తున్న ఇంట్రెస్ట్ని తీసేసుకోండి అని చెప్పి పేరెంట్స్కి ఇవ్వడము. ఓకే, లేదు ఇంకొకరు ఏం చేస్తున్నారంటే, ఇంకొంచెం డబ్బు ఎక్కువ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఫ్లాట్ కొనేసి దాని రెంటల్ ఇన్కమ్ పేరెంట్స్కి వచ్చేలాగా పెడుతున్నారు. సో ఇక్కడ జనరల్గా రెగ్యులర్గా డబ్బు గోల్డ్ ఇచ్చే వాళ్ళు ఏమవుతుంది అంటే, ఫస్ట్ పాయింట్ వాళ్ళకి పేరెంట్స్కి కొంచెం ఎక్కువ అవసరం ఉన్నప్పుడు అడగాలంటే వాళ్ళు కొంచెం మోమాట పడతారు. అవునవును. ప్లస్ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇన్ని రోజులు వాళ్ళు పెట్టిన చేయి కాబట్టి సో వాళ్ళు అడగడానికి కొంచెం మోమాటంగా ఉంటుంది. ఓకే, సో అదైతే డెఫినెట్గా చేయొద్దు. ఐదర్ ఫ్లాట్ ఆర్ ఎఫ్డి ఈజ్ కొంచెం బెటర్ దానికంటే. అండ్ ఎఫ్డీకి వచ్చేస్తే ఏమవుతుంది అంటే, డిసడ్వాంటేజ్ ఏముంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years బ్యాక్ ఎఫ్డి రేట్స్ 14 ఉండే, తర్వాత 12, తర్వాత 10, తర్వాత 80, తర్వాత 6. సో పేరెంట్స్కి రెగ్యులర్గా పోన్ ఖర్చులు పెరుగుతాయి కానీ ఖర్చులు తగ్గవు. అట్లాంటప్పుడు ఎఫ్డి రిటర్న్స్ పెరిగితే బెటరే, లేదా అట్లీస్ట్ స్టేబుల్గా నెక్స్ట్ 20 years స్టేబుల్గా ఉంటాయంటే అలా కూడా ఉండవు. ఎవ్రీ 5 yearsకి ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడల్లా పిల్లలు మళ్ళీ ఫ్రెష్ మనీ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. సో ఎఫ్డీలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నాయి కదా అని చెప్పి కొంతమంది ఫ్లాట్స్ చూస్తున్నారు. ఫ్లాట్లో ఏమవుతుంది, రెంటల్ ఇన్కమ్ రెగ్యులర్గా పేరెంట్స్ వెళ్ళిపోతుంది, ఫ్లాట్ పిల్లల మీద ఉంటుంది. సో కొంతవరకు ఇది కూడా బెటర్. ఆల్టర్నేట్గా ఎఫ్డీకి అండ్ ఫ్లాట్కి ఆల్టర్నేట్గా ఇంకొక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ అండి. ఓకే, జనరల్గా అందరూ అనుకుంటారు మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కదా, మా పేరెంట్స్ కావాల్సింది ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్. మరి మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది, నాకు రెగ్యులర్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనుకుంటారు. సో మ్యూచువల్ ఫండ్స్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉందనుకుంటారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో పాటు మ్యూచువల్ ఫండ్లో సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ కూడా ఉంది, SWP. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అవైలబుల్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు రెగ్యులర్ ఇన్కమ్ విత్డ్రావల్కి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అండి. అయితే ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటంటే, ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్లోంచి సిస్టమాటిక్గా అమౌంట్ డిడక్ట్ అయ్యి మీరు యూనిట్స్ని పర్చేస్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో రెగ్యులర్గా ఒక 5 yearsకో 10 yearsకో ఇంత కార్పస్ కావాలి అనుకున్న వాళ్ళు యూజ్ చేసేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అలాగే సిమిలర్గా మనకు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది. అంటే మనం ఒక లంసమ్ అమౌంట్ అక్కడ పెట్టేసి యూనిట్స్ కొంటాము. ఎట్లాగైతే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మీ బ్యాంక్ నుంచి అమౌంట్ డిడక్ట్ అవుతుందో, అట్లాగే
మీకు సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ నుంచి మీ యూనిట్స్ డిడక్ట్ అయిపోయి మీ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ వచ్చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు మీరు విత్డ్రాల్ రావాలి ఎవ్రీ మంత్ మా పేరెంట్స్ అకౌంట్కి అనుకుంటే మీరు లంసమ్ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ యూనిట్స్ డిడక్ట్ అయిపోయి ఒక 4 days ముందు మీరు విత్డ్రాల్ పెడతారు. ఆటోమేటిక్గా ఎవ్రీ ఫస్ట్కి కానీ సెకండ్కి కానీ పేరెంట్స్ అకౌంట్లో వచ్చి మనీ పడతా ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండ్ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఓకే, ఇప్పుడు సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది దాని అడ్వాంటేజెస్ ఏంటి, దాని డిసడ్వాంటేజెస్ ఏంటి మనం చూద్దాం. ఓకే, అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ దగ్గర ఇవాళ లంసం లేదు. ఓకే, సపోజ్ నెక్స్ట్ 5 yearsలో నేను ఒక కార్పస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. కార్పస్ క్రియేట్ చేసి పేరెంట్స్ నేమ్ మీదనే ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాను. చేసేసి ఒక 5 years తర్వాత మేబీ ఒక 10 lakhs, ఒక 20 lakhs, ఒక 30 lakhs కార్పస్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి అప్పుడు నేను సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇలాగా మన దగ్గర లంసం లేనప్పుడు కూడా మనం ఒక 3-4 years కానీ 5 years కానీ టైం తీసుకొని లంసం ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ నుంచే విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే లంసం ఇన్వెస్ట్ చేయగానే ద వెరీ నెక్స్ట్ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫ్లాట్ కొన్నా కానీ రెంటల్ ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలి అంటే మేబీ మీకు ఒక 2-3 months పట్టవచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ మంత్ నుంచే ఎవ్రీ మంత్ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. లేదు నా దగ్గర కార్పస్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ కొనాలంటే మీరు ఒక 50 lakhs 60 lakhs అక్యుములేట్ ఖర్చు అవుతుంది. అవన్నీ అక్యుములేట్ చేసుకోవాలి, లేదా మళ్ళీ హోమ్ లోన్కి వెళ్ళాలి, అదంతా పెద్ద తతంగం. కానీ ఇక్కడ ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉంటే డైరెక్ట్గా పెట్టి ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు, లేదా డబ్బులు లేవు కానీ నెక్స్ట్ 5 years నుంచి మా పేరెంట్స్కి లైఫ్ లాంగ్ రెగ్యులర్ ఇన్కమ్ ఇవ్వాలనుకున్నాను. సో నేను SIPలో అక్యుములేట్ చేసుకుంటూ నెక్స్ట్ 5 yearsలో అక్యుములేట్ చేసి అక్కడి నుంచి నేను విత్డ్రాల్ చేయొచ్చు. ఒకటి ఫస్ట్ మంత్ నుంచే విత్డ్రాల్ పడుతుంది, రెండవది కార్పస్ లేకుంటే నేను అక్యుములేట్ చేసుకోవచ్చు SIP త్రూ, మూడవది విత్డ్రాల్ పర్సంటేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ప్రస్తుతానికి ఓన్లీ 4% విత్డ్రాలే కావాలి, 4% పెట్టుకోవచ్చు. 5% విత్డ్రాల్ కావాలి, 5% పెట్టుకోవచ్చు. 6% విత్డ్రాలే కావాలి, 6% పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 5 yearsకి అప్రాక్సిమేట్లీ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక 12% రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్ అనుకోండి. దీంట్లో నుంచి మనం అరౌండ్ 7% విత్డ్రాల్ పెట్టుకుంటే మనకి స్లోగా మన విత్డ్రాల్తో పాటు రెగ్యులర్గా మన బ్యాంక్ అకౌంట్కి విత్డ్రాల్తో పాటు మన కార్పస్ కూడా స్లోగా గ్రో అవుతుంది. ఇది మనకి ఓవర్ నైట్ కానీ నెక్స్ట్ మంత్ కానీ 1 yearలో కనిపించేది కాదు. ఎవ్రీ 5 yearsకి మాత్రం ఖచ్చితంగా మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ 20 yearsలో ఎవరైతే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కొంచెం మంచి ఫండ్స్లో యూజ్ చేశారో వాళ్ళకి చాలా అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి. ఈవెన్ 9% విత్డ్రాల్ చేసుకున్న తర్వాత కూడా చాలా అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి. ఇక్కడ మన ఫ్యూచర్ కార్పస్ ఎంత పెరుగుతుంది అనేది ఇంపార్టెంట్ కాదు, రెగ్యులర్ విత్డ్రాల్స్ ఏవైతే ఉన్నాయో మనకి FDలో మనకి 5% 6% వస్తుంది, అదే ఫ్లాట్లో మనకి అరౌండ్ 3% ఆర్ మాక్సిమం 3.5-4% రెంటల్ ఇన్కమ్ వస్తుంది. కానీ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్లో మనకి 6% 7% అప్ టు 9% వరకు కూడా మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. అండ్ పేరెంట్స్కి ఎవ్రీ 5 yearsకి మన కార్పస్ పెరిగినప్పుడు మన విత్డ్రాల్ పర్సంటేజ్ కూడా మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షలు పెట్టి పేరెంట్స్ నేమ్ మీద ఇన్వెస్ట్ చేశారు, ఎవ్రీ మంత్ మీరు ఒక 5,000-6,000 విత్డ్రా చేస్తున్నారు. 5 years తర్వాత పేరెంట్స్ ఖర్చులు పెరిగాయి, నాకు 5,000 per month సరిపోవట్లేదు, నేను ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను డిక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాను, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, the main advantage of SWP is రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, ఇన్స్టాంట్ ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ఇవ్వడంతో పాటు నా క్యాపిటల్ పెరుగుతుంది. అండ్ నా దగ్గర డబ్బు లేనప్పుడు కూడా నేను అక్యుములేట్ చేసి మరి నేను ఇప్పుడు అదే ఫ్లాట్ అయితే కనుక ఒకటేసారి పెట్టాను, కానీ ఇక్కడ ఏంటంటే అక్యుములేట్ చేసి మరి నేను పెట్టుకోవచ్చు. అండ్ హ్యాసిల్ ఫ్రీ ఉంటుంది, అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అండ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే నేను స్టాప్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ సపోజ్ ఒక 6 months వరకు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఇక్కడ 6 months ఉంటారు, యూఎస్లో ఒక 6 months ఉంటారు అనుకోండి, ఇక్కడ ఉన్న 6 months విత్డ్రాల్ పెట్టుకోండి, వాళ్ళు 6 months యూఎస్కి వెళ్ళినప్పుడు విత్డ్రాల్ అక్కర్లేదు వాళ్ళకి. సో ఆ విత్డ్రాల్ స్టాప్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ విత్డ్రాల్ స్టార్ట్ చేసుకోవచ్చు. అట్లా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది అనమాట ఇందులో. అండ్ ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ అనుకోండి, మనం రెగ్యులర్గా వెళ్ళి టెనెంట్ సరిగా ఉంటున్నాడా లేదా చెక్ చేసుకోవడాలు, రెంట్ సరిగా వేస్తున్నాడా లేదా చెక్ చేసుకోవడాలు, ఇవన్నీ చేస్తూ ఉండాలి. కానీ SWPలో ఇవేమీ అవసరం లేదు. మీ ఫింగర్ టిప్స్ మీద మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఎలా వస్తుందా లేదా, అండ్ మీ యూనిట్స్ ఎలా ఉన్నాయి, మీ NAV ఎలా పెరుగుతుందని జస్ట్ మీ మొబైల్ యాప్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది, రైట్? ఇప్పుడు ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ ది SWP. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే
మ్యూచువల్ ఫండ్స్లో SWP అనేది ఒక ఒక అంటే డాక్టర్స్కి సంబంధించి ఒక పెద్ద సర్జరీ లాంటిది అనమాట. చాలా జాగ్రత్తగా ఎక్స్పర్ట్, ఒక సర్జన్ మాత్రమే సర్జరీ ఎట్లా చేయగలుగుతాడో ఈ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ని యూజ్ చేయాలంటే ఒక ఎక్స్పర్ట్ మాత్రమే చేయగలుగుతాడు. సో దయచేసి మీ ఓన్, అంటే వ్యూవర్స్కి చెప్తున్నాను నేను, మీ ఓన్ బ్రెయిన్ పెట్టేసి SWP లాస్ట్ 20 yearsలో అద్భుతంగా ఇచ్చిందని చెప్పేసి పెట్టేసి ఎక్కడో రాంగ్ రూట్లో వెళ్ళొద్దండి. కంపల్సరీ ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే అసెట్ అలొకేషన్ మీరు మీ పేరెంట్స్కి గిఫ్ట్ ఇస్తున్నారు ఇక్కడ, ఓకే, వాళ్ళ ఫ్యూచర్ ఇన్కమ్ అంతా దాని నుంచి రావాలి. అట్లాంటప్పుడు కరెక్ట్ అసెట్ అలొకేషన్ అంటే ఏ ఫండ్లో పెడితే బాగుంటుంది, మీరు పెట్టే 100 రూపీస్ని 10-10-10 అట్లా పెట్టాలా, లేదా 50-50 2 ఫండ్స్ పెట్టాలా, పెడితే లార్జ్ క్యాప్లో పెట్టాలా, మిడ్ క్యాప్లో పెట్టాలా, స్మాల్ క్యాప్లో పెట్టాలా, కాంబినేషన్ ఆఫ్ ఫండ్స్ ఎలా ఉండాలి, వాళ్ళకి అంటే 60 years ఎబో వాళ్ళకి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి హైబ్రిడ్ కైండ్ ఆఫ్ ఫండ్స్ తీసుకోవాలా. అసెట్ అలొకేషన్ సెలెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవది విత్డ్రావల్ పర్సంటేజ్కి మనం బ్యాకప్స్ ఏమైనా పెట్టుకోవాలి. ఎందుకంటే పాస్ట్ హిస్టరీ మొత్తంలో కొన్ని రాంగ్ టైంలో ఎంటర్ అయ్యి హైయెస్ట్ విత్డ్రావల్ పెట్టుకున్న వాళ్ళకి SWP అనేది కొంచెం రివర్స్ అయింది. ఐ మీన్ క్యాపిటల్ కూడా కొంచెం తగ్గిన ఛాన్సెస్ కొన్ని కనిపిస్తున్నాయి. అందుకనే SWP అనేది అద్భుతమైన ఇన్స్ట్రుమెంటే, కానీ దాన్ని రైట్ డైరెక్షన్లో యూస్ చేస్తేనే మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అండ్ మోర్ ఓవర్ ఎవరు యూజ్ చేయొచ్చు ఇది అంటే ఎస్పెషల్గా గర్ల్ చైల్డ్స్, అంటే వాళ్ళ జాబ్ ఎర్నింగ్ స్టార్ట్ అవ్వగానే, డిగ్రీ అవ్వగానే స్టార్ట్ చేస్తారు కదా, వీళ్ళు ఒక 3-4 years తర్వాత ఇంకా నేను మ్యారేజ్ చేసుకొని వెళ్తాను, సో మా పేరెంట్స్కి ఫైనాన్షియల్గా నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను, ఇన్ని రోజులు వాళ్ళు మమ్మల్ని చదివించడానికి మా పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టారు, సో వాళ్ళని మేము చూసుకోవాలనుకుంటున్నాం ఫైనాన్షియల్గా అన్నప్పుడు, సో మ్యారేజ్ అయిన తర్వాత నేను వర్క్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, సో నేను మా హస్బెండ్ మీద డిపెండ్ అయ్యని చెప్పి ఆయన డబ్బులు తీసుకొచ్చి మా పేరెంట్స్ నేను ఇవ్వలేను. ఇలాంటి వాళ్ళకి SWP ఈజ్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అండి. వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్. అండ్ కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ఉన్న అసెట్స్ని డైవర్సిఫై చేయడానికి, పేరెంట్స్ నేమ్ మీద పెట్టుకోవడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్. సో పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరు రెగ్యులర్ డబ్బులు, రెగ్యులర్ గోల్డ్ కంటే SWPని కనుక గిఫ్ట్గా ఇస్తే వాళ్ళకి ఎవ్రీ మంత్ అకౌంట్లో పడుతున్నప్పుడల్లా గుర్తు చేసుకుంటారు. అండ్ వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ పెరుగుతున్నప్పుడల్లా వాళ్ళు సపరేట్గా మనల్ని చేయి చాచి అడగడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి దే ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ ఆ పేరెంట్స్కి పెట్టిన SWP ఏదైతే ఉందో ఆ లంసం అంతా మళ్ళీ ఫైనల్గా మీకే వస్తుంది. ఫాదర్కి వస్తుంది, ఫాదర్ తర్వాత మదర్కి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, బట్ ఆ క్యాపిటల్ మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఇట్ విల్ రీచ్ టు యూ. సో సచ్ ఏ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఒకవేళ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ కూడా పేరెంట్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. ఎందుకంటే తల్లిదండ్రులు జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకొని అండ్ వాళ్ళు పస్తులతో ఉండి పిల్లల్ని చదివిస్తారు. సో కొంత వయసు వచ్చాక మేబీ పేరెంట్స్ అంత యాక్టివ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోవచ్చు, బయటకు వెళ్ళి పని చేసుకోలేకపోవచ్చు. సో అటువంటి టైంలో పిల్లలు చేతికి అంది వచ్చాక సో పిల్లలు తమ తల్లిదండ్రులకు వాళ్ళ చివరి రోజుల వరకు వాళ్ళు వెంటే ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఫినాన్షియల్గా ఒక మంచి భరోసా ఇవ్వాలి. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత కూడా పెద్దవాళ్ళు అనేవాళ్ళు సంతోషంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని కొనసాగించాలి అంటే మరి పిల్లలు పెద్దవాళ్ళ కోసం ఎటువంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. నమస్తే.